ఓం గం గణపతయే నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగుగాక. ముఖ్యంగా వృషభ రాశి. వృషభ రాశి వారికి మే 10వ తేదీ వరకు కూడా లాభస్థానంలో చక్కగా ఆసీనులై కూర్చొని ఉన్నటువంటి రెండు పాపగ్రహాలు శని భగవానుడు మరియు కుజ భగవానుడు. ఈ ఇరువురు పాపగ్రహాలై శత్రుగ్రహాలై 11వ స్థానంలో ఉండి వారు అనుకున్నటువంటి అభీష్ట సిద్ధిలో ఒక్కోసారి చాలా వేగవంతంగా, ఒక్కోసారి చాలా నిదానంగా ఆలోచించి, వారు నిదానంగా ఉన్న ఒక 4 రోజులు ఆలోచించి చేసేటటువంటి పని మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే కుజ భగవానుడు ఆవేశము, ఆగ్రహము, కోపము, అట్లాగే దురుసుతనం ఎక్కువగా ఉంటుంది. అసలు ఆయన ఆపడు. నేను అనుకున్నానంటే ఆ పని చేసేయాల్సింది. శని భగవానుడు అట్లా కాదు. కర్మ ప్రారంధాన్ని అనుభవింపజేస్తూ, కర్మల్ని చాలా ప్రశాంతంగా అనుభవింపజేస్తూ, వారు ఇవాళ 4 రోజుల్లో చెయ్యాలి అనుకుంటే అవసరమైతే 10 రోజుల సమయాన్ని కేటాయించండి. చేసే పనిలో సరైనటువంటి పర్ఫెక్ట్నెస్ ఉండాలి. నిర్ణయాత్మకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలతో నువ్వు ఎంతైనా లాభాన్ని చేస్తావని చెప్పి ఆయన యొక్క తన కిరణాల ద్వారా ఎవరైతే శనిగ్రహ జాతకులు కానీ, ముఖ్యంగా వృషభ రాశి జాతకులు అయితే కూడా ఉన్నారో, ఎందుకంటే వృషభ రాశి అంటే చంద్రుడు వృషభ రాశిలో ఉండి దాదాపుగా కృత్తికా నక్షత్రము, మృగశిర నక్షత్రము, అట్లాగే రోహిణి నక్షత్రం, ఈ 3 నక్షత్రాల్లో ఎవరైతే జన్మించారో, ఆ రాశిలో ఎవరైతే ఉంటారో ఆ రాశి మీద వీరి యొక్క ప్రభావము అధికమైనటువంటి కిరణాల ద్వారా చక్కగా ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటి లాభం? మీరు అనుకున్న ప్రతి పనిలో సిద్ధి కలుగుతుంది. సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు అనేటటువంటివి వీరికి చాలా అనుకూలంగా చక్కగా లభించేస్తూ ఉంటాయి. శని యొక్క దృష్టి రాశి మీద పడటం ద్వారా వీరు ఏదైతే ధనపరమైనటువంటి విషయాలు కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానీ, కొత్తగా ఏదైనా కనిపెట్టాలి, ఏదైనా కొత్త విషయాలను ఆసక్తి చూపించాలి, ధనాన్ని నేను ఏ విధంగా సంపాదించాలి, వ్యాపారం ద్వారా సంపాదించాలా, సంఘంలో నేను ఏదైనా మాట్లాడటం ద్వారా, లేకపోతే సంఘంలో ఏదైనా సరే విప్లవాత్మకమైనటువంటి కొన్ని ప్రణాళికలు, అట్లాగే చర్యలు తీసుకోవడం ద్వారా నా యొక్క ఆదాయం ఏ విధంగా పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచన శక్తి చాలా చాలా తీవ్రంగా ఉండేటటువంటి పరిస్థితి ఇప్పుడు లభిస్తోంది. ఇదంతా కూడా మంచి కోసమేనండి. మే 10 వరకు కూడా ఈ కుజశనుల ప్రభావము మిమ్మల్ని ఒక తారాస్థాయికి తీసుకెళ్తుంది. మీరు ఊహించినటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు లభిస్తాయి. స్థిర చరాస్తుల యందు కోరికతో పాటుగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి స్థిర చరాస్తులన్నీ కూడా మీ ముంగింట్లో ఉండేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఎక్కడైనా సరే కోర్టు కేసుల్లో కానీ, అదే అన్నదమ్ములకు సంబంధించినటువంటి వ్యాపారపరమైన ఇబ్బందులు కానీ, పెట్టుబడుల ద్వారా ఒకరికి నలుగురు లేకపోతే నలుగురు 5గురు కూడినటువంటి, అంటే సముదాయంగా కూడినటువంటి వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారు పెట్టినటువంటి పెట్టుబడికి తగినటువంటి చక్కటి లాభ సిద్ధి ఈ మే 10 లోపల వృషభ రాశి వారికి కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే చక్కగా బంధువులతో విందులు వినోదాలలో, అట్లాగే ఎన్నో గృహప్రవేశాలు, శంకుస్థాపనలో, పెళ్లిల్లో, ఇట్లా ఏవో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, మీరు వారికి వెళ్తారు, చక్కటి గిఫ్ట్లు ఇస్తారు. దూరంగా ఎప్పుడో విడిపోయినటువంటి బంధువులు కూడా మిమ్మల్ని గుర్తుంచుకొని పిలవడం ద్వారా ఆనందాన్ని ఇంకొంచెం అధికంగా చేసుకొని, తక్కువగా మాట్లాడదాం అనుకున్న ఆ ఫంక్షన్స్ లో గలగల మాట్లాడేసేసి అందరినీ చక్కగా ఐక్యంగా చేసుకొని అవతల వాళ్ళ ద్వారా కూడా మీరు వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నాలు చాలా మంది వ్యాపారస్తులు చేస్తారు. ఉద్యోగంలో కూడా కొన్ని వెసులుబాట్లు అనేటటువంటివి కలిగే అవకాశం ఉంటుంది. అది ప్రమోషన్ ఇచ్చే పెరగడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్య బాధలు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది. అట్లాగే ఎవరైతే శత్రువులు ఉంటారో వ్యాపారం ద్వారా కావచ్చు, ఉద్యోగం ద్వారా కావచ్చు, అన్నదమ్ముల పరంగా కావచ్చు, అంతర్గతంగా కావచ్చు, ఎవరైతే కుటుంబంలో బంధుమిత్రాదులు, మేనమావులో మేనత్తలో ఎవరో ఒకళ్ళు
స్నేహితులైనా సరే వాళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో ఈ ఏప్రిల్ 24 తర్వాత కుజుడు బుధ నక్షత్రమైన రేవతి నక్షత్రంలోకి వచ్చినప్పుడు మీతో ఫోన్ల ద్వారా మాట్లాడి మళ్ళీ వాళ్ళు మీరు పూర్వకాలంలో మీరు అనుభవించినటువంటి స్కూల్ డేస్ కాలేజీ డేస్ లో అనుభవించినటువంటి ఆ ఫీలింగ్స్ ని చక్కగా ఎంజాయ్ చేసేటటువంటి సమయంగా మీరు భావించాలి. అంటే మాటలు అనేటటువంటిది ఒక రకంగా ఆనందకరమైనటువంటి చర్యలని మీకు ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అట్లాగే సంతానపరమైనటువంటి లాభ యోగం కూడా మీకు కలుగుతుంది. సంతానం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగంలో ఏదైనా మీకు ఇబ్బంది కలిగితే ఆలోచన వ్యాపారం పైకి వెళ్తుంది. అయిన వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే బంధువులతో కాస్త మాట్లాడి దానికి సంబంధించినటువంటి వ్యాపారం ఏది చేస్తే బాగుంటుంది, ఏ రకంగా డెవలప్ అవ్వచ్చు, ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు. కొంతమందికి ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ వచ్చి అధికమైనటువంటి ధన లాభాలు కలుగుతాయి. అట్లాగే మీకు కుటుంబంలో మంచి వృద్ధి కలగటానికి ఇది సరైనటువంటి సమయము. అట్లాగే ఏదైనా సరే ఒక గృహం కానీ గృహంలో ఆల్రెడీ ఉన్నటువంటి పాత గృహాన్ని రీమోల్డింగ్ చేయాలనే ఆలోచనతో శంకుస్థాపన చేయటము, లేకపోతే ఉన్నటువంటి స్థలంలో చక్కగా శంకుస్థాపన చేసి మంచి గృహాన్ని నిర్మించుకోవాలి, పెద్ద గృహాన్ని అనుభవించాలి. జీవితంలో ఇంకా మనం అనుభవించేది ఇదే కదా, ఎంత దాచుకొని ఉపయోగం ఉంది. ఇలాంటి వైరాగ్యకరమైనటువంటి మాటల ద్వారా మీరు అనుకున్న ప్రతి పని చేసేస్తారు ఈ యొక్క వృషభ రాశి వారు. అంతటి యోగ్యత శని యొక్క దృష్టి, కుజుడి యొక్క దృష్టి ఈ 2-5 భావాల మీద పడేసరికి మీరు ఏదైతే అంతకు ముందు చక్కగా పెట్టుబడి పెట్టు ఉన్నారో అది షేర్స్ లో కావచ్చు, ల్యాండ్స్ లో కావచ్చు, ఏదైనా ఒక గృహానికి సంబంధించి ల్యాండ్స్కి సంబంధించి ఏజెంట్స్ ఉంటారు కొంతమంది, అంటే అమ్మిపించటం, వారికి వీరికి మధ్య లింక్ కుదిరింపజేసి చక్కగా లాభం వస్తుంది. వాళ్ళందరికీ కూడా లాభం కలిగి ఒక్కోసారి ఆ లాభాన్ని వీళ్ళే ఒక ల్యాండ్ ఫ్రీగా తీసుకునేటటువంటి అవకాశం. అంటే రియల్ ఎస్టేట్ లో ఎలా ఉంటుందంటే ఎవరికైనా 10 మందికి గనక వీళ్ళు డీలింగ్ గనక కుదిరించినట్లయితే వీరికి డబ్బులు బదులు కొంతమందికి స్థలం కూడా ఇస్తారు. అలాంటి స్థలాలు రియల్ ఎస్టేట్ లో వచ్చే అవకాశం కొంతమంది వృషభ రాశి వారికి ఉంది. సరే, వృషభ రాశి వారందరికీ ఫలితాలు ఉంటాయా గురువు గారు, మాకైతే అవేం కనపడట్లేదని చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. అంటే మనం ఏం చెప్పినా కంపల్సరీ కాలం మనకి నెగిటివ్ను కూడా ఫోన్ల ద్వారా ఇస్తూ ఉంటుంది. మేము గురువులు అయినా సరే, ఎందుకంటే వృషభ రాశి ఈ నక్షత్రాలు 3 కొన్ని కోట్ల మందికి ఉంటాయి, లక్షల మందికి ఉంటాయి. కానీ మీ జాతకం అనేది తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత మీ ఒక్కరికే ఉంటుంది. అంటే ఆ జాతకంలో డేటు, టైము, ప్లేసు ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఒక లగ్నం వస్తుంది. ఆ లగ్నానికి సంబంధించి మనకి దశలు అంతర్దశలు అనేవి ఏర్పడతాయి. ఆ దశలు అంతర్దశలు ప్రెసెంట్ ఏం జరుగుతున్నాయి. సపోజ్ వృషభ రాశి వారికి మీ జన్మలగ్నం ఏదో అయింది, ఆ లగ్నానికి ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు మరి కుజుడికి శనికి రిలేటెడ్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏ పాపస్థానాలకు ఆధిపత్యం పట్టారనుకోండి, ఆ పాప స్థానాల్లో ఉన్నారనుకోండి, అవన్నీ కూడా ఇప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి మీకు వచ్చే ఇందాక నేను చెప్పిన లాభస్థితులన్నీ కూడా గోల్మాల్ అయిపోతాయి. వాళ్ళు నాకు ఫోన్లు చేస్తారు, మాకు జరగట్లేదండి, ప్రతిదీ ఇష్యూగానే ఉందంటారు. కాబట్టి జన్మరాశిలోనే ఎన్నో సమస్యలు ఉన్నాయి. జన్మరాశిలో 2 గ్రహాలే కాదు, ఇంకా 7 గ్రహాలు ఉంటాయి. ఆ 7 గ్రహాల దృష్టిలు, ఆ 7 గ్రహాల ఇబ్బందులు, మీ జన్మజాతకంలో జరిగే అంతర్దశలు, ఇన్ని మూకమ్మడిగా కలిపి దాన్ని చక్కగా చేసి మీతో మాట్లాడి ఒక గురువు, లేదమ్మా ఇప్పుడున్న పరిస్థితి ఇది కాబట్టి మీకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి, మీకు వివాహంలో ఆటంకాలు కలుగుతున్నాయి, మీ సంతానం కలిగే అవకాశం ఉన్నా కూడా ఆటంకాలు కలుగుతున్నాయి, ప్రేమికులకి ప్రేమ విఘాధం అయిపోతుంది, అట్లాగే మీకు రావాల్సిన డబ్బులు ఇప్పట్లో తిరిగి రావు, లేట్ అవుతుంది, ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది, ఇట్లాంటివి ఎన్నో చెప్పే అవకాశము జన్మజాతకంలో ఉంటుంది. మీరు అనుకుంటారు గురువు గారు ఏమో మంచి చెప్పారు, మాకు అన్ని చెడు జరుగుతున్నాయని. కారణం జన్మజాతకం. కాబట్టి జన్మజాతకాన్ని సరైన గురువు ద్వారా మాత్రమే మీరు చూయించుకొని ఆ విశేషాలు మీరు తెలుసుకోవాలండి. చాలా మందికి కూడా జన్మరాశి అంటే మాది ఇదే జాతకం అనుకుంటున్నారు. నాకు వచ్చే ఫోన్లన్నీ కూడా అదే జాతకం చెప్పమంటారు. ఏం చెప్పాలి? ఆల్రెడీ మీకు టీవీలో చదువుతున్నాం మేము చక్కగా, ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మీకు అన్ని వివరంగా, ఇంత వివరంగా కూలంకషంగా చెప్తున్నప్పుడు మీకు మంచి జరగట్లేదు, కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరగట్లేదు, కొంతమందికి చెడు జరుగుతుంది. కారణం జన్మజాతకం. ఆ జన్మజాతకం దగ్గరికి వచ్చేసరికి వీరికి మనసు దరియట్లేదు. కాబట్టి జన్మజాతకం తెలుసుకోవాలి. ప్రతి ఈవెంట్, ఒక పెళ్లి చేస్తున్నారంటే జన్మజాతకంలో బలం ఉందో లేదో తెలుసుకోండి. కొంతమంది గురుబలం ఉందని చెప్పి పెళ్లిళ్ళు చేస్తున్నారు, తర్వాత విడాకులే కూర్చుంటున్నారు, కొట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు, కోర్టు కేసులతో డబ్బులు ఎదిరిస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి?
జన్మజాతకం ఆపరేట్ చేస్తూ ఉంటుంది. మనల్ని ఆపరేట్ చేసేటటువంటి గ్రహాలు జన్మజాతకంలో ఆపరేట్ చేస్తూ ఇక్కడ అద్దంలో వాటి యొక్క ప్రతిబింబాన్ని ప్రతిఫలింపజేసి మనకి ఏ రకమైన సమస్యలు వస్తాయో మనకి ఆ సమస్యల్ని చక్కగా ఇస్తూ ఉంటాయి. కాబట్టి వీటిలో చాలా మందికి చాలా మంచి జరుగుతాయి. సాధ్యమైనంత వరకు వృషభ రాశి వారందరికీ జన్మజాతకంలో కొన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు లాభాలను, నేను చెప్పిన లాభాలను కలగజేసే అవకాశాలే ఉన్నాయి. ఇదంతా కూడా మేమేదో కొత్తగా సృష్టించలేదు. ఋషులు చక్కగా వైజ్ఞానికంగా అంతరిక్షం వైపు చూసి అప్పట్లో రాసినవి మేము దాన్ని చక్కగా రంగరించి మీకు అందరికీ తెలియాలని చెబుతూ ఉంటాం. కాకపోతే ఒక్క విషయం, మే 12వ తారీఖు హనుమత్ జయంతి ఉంది. అట్లాగే మే 10వ తారీఖు వరకు కూడా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ సరే లాభాలు నష్టాలు తప్పు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా లేకపోతే మానసికంగా గొడవలు, కోర్టు సమస్యలు, భూత ప్రేత పిశాచాలు బట్టి మానసికంగా వైరాగ్యమైనటువంటి స్థితి, ఏం పని చేసినా ముందుకు జరగట్లేదు, అట్లాగే ఎవరితో మాట్లాడినా గొడవలు అవుతున్నాయి, లాభం అనుకుంటే నష్టం వస్తుంది, వ్యాపారంలో వృద్ధి లేదు, ఇట్లా ఏవైతే నెగిటివ్ సోర్స్ ఉన్నాయో వాటిల్లో కొన్నిటికి మరి హనుమంతుల వారు సరైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తారు. కాబట్టి కుజశనులు లాభంలో ఉండి వాళ్ళు లాభాన్ని ఇవ్వాలన్నా జాతకం ప్రిపేర్ చేయకపోయినా సరిగ్గా సపోర్ట్ చేయకపోయినా ఈ కుజశనులకి నేను జపాన్ని ఆచరింపజేస్తూ చక్కగా హనుమత్ జయంతి రోజున విశేషముగా హోమాన్ని ఆచరిస్తూ మృత్యుంజయ హోమంతో పాటుగా నవగ్రహ నక్షత్ర హోమము, సీతారాముల వారి యొక్క అష్టోత్తరము, అట్లాగే స్వామివారి యొక్క సహస్రనామాలతో మన్య సూక్త జపాన్ని ఈ మే 10 వరకు మా పీఠంలో నిత్యము నా చేత చేయబడుతోంది. అట్లాగే ఈ యొక్క హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందటానికి మే 10వ తేదీన విశేషముగా సుందరాకాండ పారాయణ కూడా ఎవరైతే వారి యొక్క యోగక్షేమం కోసం, కార్య విజయం కోసం ఇస్తారో చక్కగా వారి యందు కూడా ఈ సుందరాకాండ పారాయణ ఒక 5 గంటలు ఒక బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి ఆ జపతీర్థంతో కూడినటువంటి రక్షని చివరిలో హోమ భస్మాన్ని మీకు చేరవేసేటటువంటి అవకాశము నాకు ఇస్తే గనక ఆ రక్ష గనక ఎవరైతే 48 రోజులు గనక ధరించారో వారికి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా హనుమంతుల వారు అట్లా తీసుకెళ్లే అవకాశం ఉన్నది. జై శ్రీరామ్, జై హనుమాన్.